వైసీపీ అధినేత జగన్ పై మరోసారి శాసనమండలి చీఫ్ పంచుమర్తి అనురాధ విరుచుకుపడ్డారు. తిరుమలను ఆదాయ వనరుగా మార్చుకుని కలియుగ దైవాన్ని కూడా దోచేసిన వైసీపీ నేత జగన్ అని ఘాటుగా విమర్శించారు. ఆయనకు తోడు మరో అవినీతి అనకొండ రోజారెడ్డి అని గుర్తు చేశారు. ఈ ఇద్దరు తిరుమల పవిత్రత గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆమె ఘాటుగానే స్పందించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తిరుపతిలో దురదృష్టకర సంఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తెచ్చిన 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రధానితో శంకుస్థాపన సమయంలోనే అధికారుల నిర్లక్ష్య ధోరణి వెలుగు చూసిందన్నారు. వ్యక్తి ఉత్తరాంధ్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి యొక్క కృషితో 2,08,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావటమే కాకుండా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి చేత శంకుస్థాపన కార్యక్రమం వైజాగ్లో చేపట్టిన తరుణంలో ఈ సంఘటన తిరుపతిలో ఈ దురదృష్ట సంఘటన చోటు చేసుకుంది. అక్కడి నుంచి హుటాహుటిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బయలుదేరటం జరిగింది. సంఘటనా స్థలాన్ని చూడటం జరిగింది, పరిశీలించడం జరిగింది. అక్కడున్న పరిస్థితులన్నీ పూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం జరిగింది. 2 అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. 3 అధికారుల్ని బదిలీ వేయడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. మరి క్షతగాత్రులకు ఎవరైతే దెబ్బలు తగిలినాయో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. మరి పాక్షికంగా గాయపడ్డ వారందరికీ కూడా తిరుమలలో